నా దేవుడైతే నన్ను వదిలిపెట్టడు. మనుషులను బట్టి అయితే నాకు రేపు అనేది లేదు, రేపటిని గూర్చిన నిరీక్షణ లేదు మనుషుల్ని బట్టి అయితే. కానీ నా దేవుని బట్టి నాకు రేపటిని గూర్చిన నిరీక్షణ ఉంది. ఎందుకంటే నన్ను పిలిచినవాడు నమ్మదగినవాడు. నేను ఆయన్ని ప్రేమిస్తున్నా, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని నాకు తెలుసు. కాబట్టి అన్ని ఉదయాలు ఒకే రకంగా ఉండవు. నా తలుపు తట్టే ఉదయం ఏదో ఒక ఉదయం నాకు వచ్చింది అని నిరీక్షించాడు. అన్నట్టుగానే ఆ రోజు సైనికులు వచ్చి అతన్ని బయటికి తీశారు. జైల్లో అతనికి ఏం పరిచర్యలు ఉంటాయి? అతని గడ్డం గీసి, జుట్టు కత్తిరించి, మంచి వస్త్రాలు తొడిగించి, శుభ్రపరిచి ఇదంతా చేస్తున్నారు. దేనికి బాబు నన్ను ఏంది ఇలా రెడీ చేస్తున్నారు? ఏంది? నీకు రాజు దగ్గర నుంచి ఆహ్వానం వచ్చిందయ్యా. రాజు దగ్గర నుంచా? అవును. నువ్వు ఇప్పుడు వెళ్ళి రాజు సముఖంలో నిలబడాలి. నేనా? అవును, నువ్వే. మీరేమైనా పొరపడ్డారేమో. రాజు దగ్గరికి నేనెందుకండి, నేనేం చేస్తాను, నాకేవచ్చు? ఏమో కదా. వెళ్ళి రాజు సముఖంలో నిలబడ్డాడు. తోటి ఖైదీలందరూ సంతోషంగా సాగనంపు ఉండొచ్చు. వెళ్ళు రాజు దగ్గరికి పోయాడు. రాజు అతన్ని చూసి, నేను ఒక కలగన్నాను, ఆ కళ యొక్క భావం అర్థం కాలేదు. నీకు కళలకు అర్థం చెప్పే శక్తి దేవుడు ఇచ్చాడని ఇతని ద్వారా నేను తెలుసుకున్నాను. దయచేసి నా కళను నీకు వివరిస్తాను, దాని అర్థం చెప్పు అని తన కళను రాజు వివరించటం, ఆ కళకి ఈ యవనస్తుడు అర్థం చెప్పటం, అది రాజుకు సమ్మతం అవ్వటం, వెంటనే ఆ రాజు అతన్ని తన ధాన్యాగారం అంతటి మీద ఏలికగా నియమించటం ఒక్క రోజులోనే జరిగిపోయాయి. దానికి వారాలు, నెలలు, సంవత్సరాలు పట్టల. అతడు ఎదురు చూసి చూసి నిరీక్షించి వేదన పడినదంతా ఒక్క దినమందే పరిష్కరించబడింది. అతడు విడుదల పొందడం ఒక్కరోజే జరిగింది. అతడు సింహాసనం ఎక్కడం కూడా ఒక్క రోజులోనే జరిగింది. ఇది మీకేం నేర్పుతుంది? నువ్వు, నేను, మనం పడి ఉన్న బంధకాల్లో నుంచి విడుదల పొందటం అండ్ ఘనపరచటం, ఇవి రెండు నెరవేర్చడానికి దేవుడికి ఒక్క రోజు చాలు. ఎన్ని రోజులు కావాలి? ఓన్లీ వన్ డే. ఒక్కరోజు చాలు మన గతిని, స్థితిని, పరిస్థితిని మార్చడానికి. ప్రతి ఉషోదయం, ప్రతి శుభోదయం ఆ ఆశని, ఆ విశ్వాసాన్ని, ఆ నిరీక్షణని నువ్వు కలిగి ఉండమని నిన్ను హెచ్చరిస్తుంది. నిన్న మారలేదా? మొన్న మారలేదా? ఈరోజు కూడా మారలేదా? అట్లయితే రేపు ఉంది, ఎల్లుండి ఉంది, ఆ తర్వాతి రోజు ఉంది. సింపుల్గా ఒక మాటలో చెప్పాలంటే, నీ విషయమై దేవుడు ఖచ్చితంగా జోక్యం చేసుకునే ఒక రోజు ఉంది. నీ విషయమై దేవుడు జోక్యం చేసుకొని, పట్టించుకొని, నీ పరిస్థితులను మార్చి, నూతనపరిచి, ఒక నూతనమైన అనుభవాల్లో గుండా నిన్ను తీసుకెళ్లేదానికి దేవుడు నిర్ణయించిన ఒక రోజైతే ఉంది. నమ్మితే విశ్వాసంతో స్తోత్రం చెప్పు ధైర్యంగా. మరి ఎవరు ఎలా ఉన్నారో నాకు తెలియదు. నేను ఏం చెప్పాలి అని దేవుని ముందు నేను ఉన్నప్పుడు దేవుడు నన్ను పలకమని చెప్పినటువంటి మాటనే ఇప్పుడు నేను పలికాను. వేటగాడి ఊరిలో చిక్కుకొని విలవిలలాడుతున్నావా? నువ్వు దుర్నీతి బంధకాల్లో ఉన్నావో, భౌతికమైనటువంటి సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులు, అప్పులు, రోగాలు, ఏ ఒత్తిళ్లలో నువ్వు ఉన్నావో, లేకపోతే శరీర క్రియలు అనే బంధకాల్లో నువ్వు ఉన్నావో,
లేకపోతే మానసిక పరమైన వేదనలతో నువ్వు ఉన్నావో, ఏ బంధకాల్లో చిక్కి నువ్వు విలవిలలాడుతున్నావో, కానీ దేవుని ప్రేమించే హృదయం కలిగిన నీకు దేవుడు చెప్పమన్న ఒక్క మాట ఈ మాటే: నేను నిన్ను విడిపించే రోజు ఒక రోజు ఉంది, అది నీకు సమీపమైంది అని ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అది నీకు సమీపమైంది. వేదన పడొద్దు, ఇంకెంతకాలం అని ప్రశ్నించొద్దు. నేను నిర్ణయించిన నిర్ణయ కాలం ఇప్పుడు సమీపమైంది అని మాట్లాడుతున్నాడు ఆయన. నేను చెప్తున్నాను, గడిచిన దినాలను వదిలేసాయి. ఈ నూతన శుభోదయంలో అన్ని పనులు మానేసి దేవుని పాదాల దగ్గరికి వచ్చి కూర్చున్నా. ఈ ఉదయం దేవుని రెక్కల కిందకు వచ్చి కూర్చున్నావు. దేవుని ప్రేమించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్నటి వదిలేసే, మొన్నటి వదిలేసే, ఈరోజు నిన్ను క్రొత్తగా ప్రారంభించు. ఈరోజు నీ నూతనంగా నువ్వు మొదలుపెట్టు. ఎందుకంటే ఇది నీకు పాత రోజు కాదు, ఇది క్రొత్త రోజు. ఈరోజు అయిపోతే రేపు మళ్ళా నీ క్రొత్త రోజు. ఈ నూతన శుభదినాన్ని ఉటంకిస్తూ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నువ్వు ఈరోజు క్రొత్తగా ఆలోచించు. నంబర్ 1, ఈ ఉదయం నీకు ఇస్తున్నటువంటి మాట. రెండవది, క్రొత్తగా ప్రయత్నించు. నంబర్ 3, క్రొత్త పని మొదలుపెట్టు. క్రొత్తగా ఆలోచించు, క్రొత్తగా ప్రయత్నించు, క్రొత్త పని మొదలుపెట్టు. అంతేకాదు, దేవుణ్ణి కలుసుకునే విషయంలో కూడా ఈరోజు నూతనంగా కలుసుకో. ఒక నూతన దినం మన విషయాలన్నిటినీ నూతన పరచమని చెప్తుంది. ఒక నూతన శుభోదయం మన సంగతులన్నిటినీ నూతన పరచమని చెప్తుంది. కొంతమంది మొన్నల్లో బతుకుతారు, కొంతమంది నిన్నల్లో బతుకుతారు, కొంతమంది రేపట్లో బతుకుతారు. దేవుడు అంటున్నాడు, నేను నిన్నటికి దేవుణ్ణే, రేపటికే దేవుణ్ణే, ఈరోజు కూడా దేవుణ్ణే. నేను నిన్న